బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వలిగొండలో నూతన రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. రాయగిరికి చేరుకున్న స్వామివారి అఖండ జ్యోతి పాదయాత్రకు స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లాలయ్య. కడియం శ్రీహరి వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. దేవరకొండలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్. కందమల్లు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బిర్లాలయ్య. వలిగొండలో పర్యటించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శివాలయం నుండి గుట్ట కింద వరకు 50 లక్షలతో మంజూరైన సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఈ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఇరువైపులున్న డబ్బాలను తొలగించి శాశ్వత మడిగలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తక్కువ షటర్లు పడతాయి, బంద్ అవుతుంది. అందరికి రావు కదా మనం అందరికి సమానం ఎక్కువ మందికి రావాలి. ఈ రెవెన్యూ గ్రామ పంచాయతీ పోతుంది. గ్రామ పంచాయతీ మళ్ళా స్కూల్కి సంబంధించి స్వీపర్స్, వాచ్మెన్ వాళ్ళకు కూడా ఎక్కువ పైసలు వస్తాయి. వాళ్ళ వాటర్ గ్రామ పంచాయతీ వాళ్ళు అంతే కదా, అందరికీ సరిపడేటట్టు చేస్తాం. ఓకేనా? దీనికి ఫండ్స్ ఎట్లా తేవాలి, ఏం చేయాలి చేస్తాం. బట్ మీన్ వైల్ అందరూ కోఆపరేట్ చేయాలి. ఇట్లా ఉంటే ఇది కాదు. ఇది మళ్ళీ ఇలా షెడ్లు ముందుకేసి ఇది 15 ఫీట్లు, ఇదో 12 ఫీట్లు అంటే మనమే 25 ఫీట్లు కంప్లీట్. ఎట్లయితే మనము రోడ్డు చేసింది విశాలంగా. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం రాయగిరికి చేరుకున్న స్వామివారి అఖండ జ్యోతి పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బిర్లాలయ్య స్థానికులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ లోని బర్కత్ పురా యాదగిరి భవన్ నుంచి గుట్ట వరకు స్వామివారి అఖండ జ్యోతి పాదయాత్రను ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. కడియం శ్రీహరి తన హోదాకు మించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. కేసీఆర్ ఎప్పుడు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టుకుని పదవుల కోసం బేరసారాలు చేయలేదని, తెలంగాణ కోసం 13 సంవత్సరాలు నిరంతరం పోరాడారని ఇదే కడియం శ్రీహరి గతంలో అన్నారని గుర్తు చేశారు. అలాంటి నాయకుడిపై ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ప్రశ్నించారు. ఈరోజు తన హోదాకి మించిన మాటలు మాట్లాడుతా ఉన్నాడు. కేసీఆర్ గారి గురించి తన హోదాని మించి మాట్లాడుతా ఉన్నాడు కడియం శ్రీహరి గారు. తెలంగాణ సెంటిమెంట్ ఇంకెంతకాలం వాడుకుంటున్నాం అంటున్నాడు కడియం శ్రీహరి గారు. నీ లేక కేసీఆర్ గారు ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోలేదు. ఎప్పుడు కూడా నీ లేక ఎప్పుడు వేరసలకు పోలేరు కేసీఆర్ గారు. నీ లేక ఎప్పుడు పదవుల కోసానికి పాకుపడలేదు కేసీఆర్ గారు. నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నిన్ను
కడియం శ్రీహరి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని 13 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరిని కూడా జాగృతం చేసి అన్ని వర్గాల ప్రజల్ని అందరి తెలంగాణ జాతిపిత బరోబర్ తెలంగాణ రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలు కులాలు మతాలు ప్రతి ఒక్కరు కూడా గుండె కత్తుకున్నటువంటి నాయకుడు, ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. చిన్న పిల్లవాడి నుంచి పండు ముసలి వారికి కూడా గుండెలో పెట్టుకుని చూసుకునే నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ అనే సంగతి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా కడియం శ్రీహరి గారిని అడుగుతా ఉన్నాను. ఎస్, బరాబర్ ఈ తెలంగాణ జాతి అంతా కూడా కేసీఆర్ గారు వెంబడే ఉంటుంది. ఈ యొక్క ఎన్నికల్లో గెలుపు ఓటలు మామూలే, అధికారం ఉంటుంది పోతుంది. నీ లేక అధికారం ఉంటే లేకుంటే ఒకవేళ మాట్లాడే నాయకుడు కేసీఆర్ గారు కాదు అని చెప్పేసి ఒకసారి. దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఎమ్మెల్యే నినావత్ బాలు నాయక్, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాస్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 20 రోజుల్లో తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిధులతో దేవరకొండను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మరి మండలం మొత్తం అంటే దేవరకొండ టౌన్ ఉంది కాబట్టి ఇప్పటికీ 50 కోట్ల రూపాయలు మనం 30 కోట్లు టెండర్ 12 కోట్లు నడిచినాయి, 20 కోట్లు టెండర్ అయింది. మరి నేను నీ ఎన్నికలప్పుడు తిరిగినో కానీ ఇన్ని జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడి మెట్టు లేదు, ఎక్కడి ఇల్లు లేదు, తిరిగని బజార్ లేదు, తిరిగని సందు లేదు. కాబట్టి అన్ని వాతావరణం చూసారు కాబట్టి ఎట్లా ఉండాలి, ప్రజల పక్షాన ఎట్లా పోరాడాలనే జ్ఞానం ఆలోచన చేయండి. మీ రేవంత్ రెడ్డి గారిని ఎంత తిడితే ప్రజలు మమ్మల్ని అంత గట్టిగా బలపడుతున్నది మాత్రం గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. మీరు ఎంత తిడితే ఆయన లేదు అంత బంతి పై ఆయన మనిషి చిన్నోడే కానీ బంతి చాలా స్పీడ్ ఉంటుంది. ఆయన ఆ బంతిని మీరు తట్టుకోలేకపోతున్నారు, భవిష్యత్తు కూడా మీరు తట్టుకునే పరిశ్రమంగా మనం చేస్తా ఉన్నాను. అందుకని ఇప్పుడైనా ప్రతిపక్ష పార్టీలు గుణపాఠం నేర్చుకొని కనీస ప్రతిపక్షాలుగా వివరించిన తీరును మార్చుకుంటే మీరు వచ్చేటువంటి శాసనసభలో కనీసం ఇప్పుడున్న సీట్ల కంటే తక్కువ రాకుండా చూసుకోవడానికి. ఇప్పుడు మనం 30 వచ్చినాయి, 39 వచ్చినాయి, పీకాటున్నాయి కానీ ఇక అవి కూడా ఉండదు. కాబట్టి దయచేసి మీ ప్రతిపక్షాలన్నీ కూడా ఆ రకమైన ఆలోచనతోటి వ్యవహరించాలని కోరుకుంటూ మా కౌన్సిలర్లకు ఇచ్చిన వాళ్ళందరికీ కందమల్ల రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన 412 మంది రైతులకు ఎకరానికి 24.50 లక్షల చొప్పున 87 ఎకరాలకు 22.80 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. రైతుల సహకారంతో 8 మండలాల్లో 50,000 ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు. ఈ పరిహారం రైతులకు ఆర్థిక భరోసాగా కల్పిస్తుందని తెలిపారు. అవకాశం ఇస్తానని ఆ రోజు ఈ రోజు కూడా ప్రభుత్వంలో ఏదైతే భూమి కోరుకున్న వాళ్ళకి మొదలుగా ఉపాధి ఇస్తారని చెప్పి ఈ రోజు కూడా మీ బిడ్డగా మాటిస్తున్నాం. నేను మాట్లాడే మాట తప్ప మీ అందరూ తెలుసు, గొడవలు మాట్లాడి మాట్లాడతారా అయినా నాకు అందుకే చాలా మంది ఎలక్షన్ మాట్లాడతారు, స్టేడియం మాట్లాడతారు కానీ దానికి కార్యాచరణ చేయాలి. 10 ఏళ్ల కింద స్టార్ట్ అయినటువంటి బసవాపురం ప్రాజెక్టు మన పక్కన ఉంది. దానికి ఇప్పటికీ 13 లక్షల రూపాయలు వేసి ఇప్పటికీ పేమెంట్ కాదు. తెలుసు ఎవరు కూడా ఆశ్చర్యపడదు. మీకు మీ బిడ్డగా లేకున్నా ఏమున్నా నేను మాట్లాడితే మాట తప్ప కాబట్టి ప్రభుత్వం నుంచి ఇంకా కొట్టాలి. భూమి రకంగా న్యాయం చేయాలి. అవసరమైన భూమి కాలంలో మాటించిన ఇందిరా కూడా మొదలుపెట్టగా మీ భూమి. ఆదిలాబాద్ జిల్లా జైలుకు మాజీ మంత్రి టి హరీష్ రావు చేరుకున్నారు. బాల్కా సుమన్ను పరామర్శించేందుకు ఆయన జైలుకు వెళ్లారు. ఆయనతో పాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, జీవన్ రెడ్డి వెళ్లారు.
హైదరాబాద్ సంతోష్ నగర్ లోని సాన్వి డిగ్రీ మహిళా కళాశాలలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో సుమారు 15 పైగా కంపెనీలు పాల్గొన్నాయని కళాశాల డైరెక్టర్ మౌనికారెడ్డి తెలిపారు. టెక్ మహీంద్రా, విప్రో, బస్ట్, డయల్ కంపెనీలతో పాటు ఇతర కంపెనీలు కూడా పాల్గొన్నాయని పేర్కొన్నారు. ఈ కంపెనీలో సాన్వి డిగ్రీ కళాశాల విద్యార్థులు దాదాపు 300 మంది పైగా ఉద్యోగాలు సాధించారని మౌనికారెడ్డి వివరించారు. ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. The clarity that they have in terms of what kind of jobs they want to get into and the planning that they have for their upcoming academic year and future. So this was really a great interaction with every student of Sanvi group of colleges. నేను డాక్టర్ అనిల్ కుమార్ అండి ఫ్రమ్ లక్ష్య కన్సల్టెంట్స్. ఒకటి ఏంటంటే మేము స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ రియల్లీ గుడ్. కాన్ఫిడెన్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, వాళ్ళకున్న క్లారిటీ కానీ, ఇది ఒకటే కాకుండా అండ్ దే ఆర్ ఓపెన్ టు challenges. That's what we have seen. The quality of students. Children. So I first of all నాకు నేను మేనేజ్మెంట్ కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అంటే దే అలవ్ మీ టు జాయిన్ అండ్ దే హ్యావ్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ. మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ లో మా పిల్లలు ఎక్కువ శాతం అందరూ సెలెక్ట్ అయ్యారు. సో ఇది రియల్లీ చాలా గర్వకారణం మాకందరికి. ఇట్స్ రియల్లీ అ మూమెంట్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ఆల్ ఆఫ్ us, especially the Sanvi Degree College girls have rocked today. They have shown what they are with a big mega voice. Yes, so we all congratulate all our beautiful girls, talented girls, and I really congratulate our management and the whole team of Sanvi. We all really were very happy and proud to be associated with such a great రంగంపేట మండలం చెండేడు జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమంలో వినయ్ సుంకర ఫౌండేషన్ చైర్మన్ సుంకర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భయాలను దూరం చేసి లక్ష్య సాధనకు కృషి చేస్తే విజయాలు సాధ్యమని అన్నారు. డాక్టర్ హేమనలిని ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు. 100% ఉత్తీర్ణత సాధించాలని లక్ష్యంతో కృషి చేయాలని అనపర్తి మార్కెట్ కమిటీ సభ్యుడు మద్దిపూడి సత్యనారాయణ, సర్పంచ్ జాస్తి వెంకట పద్మావతి సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు కంటిపూడి శేషారత్నం, గంగరాజులు పిలుపునిచ్చారు. చూసారంటే 2 ప్రయత్నాలు చేశారు. నాకు 3వ ప్రయత్నం అలా మనం కూడా స్టూడెంట్స్కి ఏం చేస్తారంటే నాకు ఒక వారం ఉంది, 10 రోజులు ఉంది అని నెగ్లెక్ట్ చేశారనుకోండి, మీకు అవకాశం మిస్ అయిపోవచ్చు. కాబట్టి ఏం చేస్తారు, ఎప్పుడైనా సరే ఏ అవకాశం వచ్చినా సరే మనం మొదటి ప్రయత్నంలోనే మనం కష్టపడినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఏం చేశారు, చివరికి ఏం చేశారంటే నేను తెగిస్తామని ఉంటాయి కానీ ఆ రోజు కావట్లేదు. అలా ఏం చేస్తారు, ఛాన్సెస్ మిస్ అయిపోతుంటాయి. ఏదైనా వేరే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలా మీరు ఏం చేస్తారు, టైం ప్రకారం చదవడం, ఆపర్చునిటీ ప్రతిదాన్ని ఉపయోగించుకుంటారు. ఉపయోగించినప్పుడు కూడా ఏమవుతుందంటే టీచర్స్ కూడా ఎప్పుడైనా సరే గవర్నమెంట్ స్కూల్ టీచర్ చాలా అన్నీ కూడా ఆనందాన్ని ఇచ్చేవే కానీ టెంపరీగా ఇస్తాయి. తర్వాత లైఫ్ అంతా సఫరింగ్ ఉంటుంది. ఇవన్నీ కావడానికి కావాల్సిన డబ్బులు ఎవరిస్తారు? ఇవ్వరు కదా. ఇప్పుడు అమ్మ నాన్న పాప మీకోసం కష్టపడి ఇస్తున్నారు. మీరు పెద్ద అయ్యాక మరి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలా వద్దా? ఆడపిల్లలు కూడా మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, లోపల ఉద్యోగాలు చేసుకోవాలి. అలాగే చదువు అది లేని వాళ్ళు కూడా వాళ్ళందరూ వాళ్ళు సంపాదించుకోవాలని మరి సార్ లాంటి వాళ్ళు మరి కుట్టు మిషన్లు మిషన్లు అనుకుంటారు. తర్వాత చూస్తే తెలుస్తుంది రిజల్ట్ కదా. అలా వద్దు, మీకు రాకపోతే రాలేదు అని చక్కగా చెప్పండి. ఏం రాలేదు అడగండి. అడిగి నేర్చుకుని చెప్పడానికే కదా టీచర్స్ ఉన్నారు, మిమ్మల్ని దిద్దడానికే కదా తల్లిదండ్రులు ఉన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మదినం సందర్భంగా ప్రగతి నగర్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు ఆధ్వర్యంలో మాధవరం కృష్ణారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, రంగారావు హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు కుకుడుపల్లి ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు బర్త్డే సందర్భంగా మన ప్రగతి నగర్లో ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా మన కార్పొరేటర్ జూపల్లి అన్న గారు, అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్ రంగారావు అన్న గారు, అదేవిధంగా మన లక్ష్మణ గారు, ఉన్న నాయకులు మల్లేష్ అన్న, ఇక్కడ ఉన్న నాయకులు భద్రన్న గారికి ఆయన బర్త్డే అని నేను అన్నని అడిగా, మన జూపల్లి అన్న అడిగా, అన్న ఇట్లా బర్త్డే ప్రోగ్రామ్ చేద్దామంటే ఆయనకు బుక్స్ పంచడం అనేది చాలా ఇష్టం. కృష్ణారావు అన్నకు బుక్స్ పంచడం అనేది చాలా ఇష్టం. బుక్స్ పంచదాం అనే కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకుంటాం. ఎందుకు
మనం నలుగురిని తీసుకొని పోతే పని చేసే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఇలా మా దగ్గరకు వచ్చిండు. మా షేర్లింగంపల్లి ఇన్ఛార్జి ఉన్నాడు. మేము అదే విధంగా ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. మేము అదే విధంగా ఆయనకు సపోర్ట్ చేస్తాం. ఈరోజు కుకుట్పల్లి కాన్స్టిట్యున్సీ కాకుండా షేర్లింగంపల్లి కానీ హైదరాబాద్ మొత్తానికి ఒకటి కానీ పెన్నులు కానీ ఇవన్నీ కూడా పంచి వాళ్ళందరికీ కూడా ఒక చదువులో ఉత్సాహం చైతన్యం వచ్చేటట్లు రూపుదిద్దిండు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇటువంటి కార్యక్రమాలు ముందు బాగా జరగాలని ఆకాంక్షిస్తూ మాధవరం కృష్ణారావు గారు షేర్లింగంపల్లి గుడికి ఒక ఎమ్మెల్యేనే, మనకి ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు. అందుకొరకు తప్పకుండా డెవలప్మెంట్ విషయంలో కానీ సంక్షేమ పథకంలో కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలకు కానీ ఎవరైతే ఓటర్ మహాశయులు ఉన్నారో పబ్లిక్ ఉన్నారో అందరికి కూడా పని చేయించే బాధ్యత మేము ముగ్గురం తీసుకొని 100% వాళ్ళకి న్యాయం చేస్తామని ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపుతో సభ్యత్వ అవగాహన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. పిఠాపురంలో డాక్టర్ బుర్రా దివ్యరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సభ్యులను ఉద్యమి, సాధకుడు, ప్రదాతగా విభజించడం పార్టీ ప్రత్యేకతగా పేర్కొన్నారు. ప్రతి సభ్యుడికి 5 లక్షల ఇన్సూరెన్స్ కల్పించడం నాయకత్వ దూరదృష్టిని సూచిస్తుందని తెలిపారు. సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆయన ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాజకీయం అనేది ఒక అధికారంతో కూడిన విషయం కాదు, ఒక బాధ్యతతో కూడిన విషయమని ఆయన ఎన్నో సందర్భాల్లో సూచించారు, నిరూపించారు. ఒక పోరాటము, ఒక కార్యకర్త ఒక గలం ఎలా విప్పాలి, ఒక కార్యకర్త గలానికి ధైర్యం ఎలా ఇవ్వాలి అనేది మా నాయకులు నిదర్శనంగా నిలిచారు. ఆయన ఇచ్చిన ఈ ప్రతి ఒక్క సందేశాన్ని చాలా చక్కటి బాధ్యతతో ఈరోజు పిఠాపురంకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రజల నాడిలో, ప్రతి ఒక్క గుండె చప్పుడులో ఆయన యొక్క విజయంతో మనందరం ఒక మంచి సమాధానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్యకర్త అనేది ఒక సామాన్యుడు అవ్వచ్చు, తన యొక్క సమస్యల్ని ముందుకు తీసుకురావచ్చు, ప్రజాసేవలో వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి ఆ యొక్క సాధకుల్ని మా నాయకుడు కొరదెల పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆయన ప్రతి నెల ఆయన ఇచ్చే జీతం చెక్కులు కానివ్వండి, తర్వాత ఇక వివిధ కార్యక్రమాలు, ఒక వరలక్ష్మి వ్రతం అవ్వచ్చు, ఆయన చేసే ప్రతి ఒక్క ఇనిషియేటివ్స్లో కూడా ఈ యొక్క సాధకుల్ని ముందుకు పెట్టి ఆయన ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సో ఇదే విధంగా ఇది ఒక మోటివేషన్, ప్రతి ఒక్కరికి కూడా ఒక మోటివేషన్. మనము ఆయన పట్ల చూపించే అభిమానము ఈ యొక్క రూపంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పిఠాపురం ప్రజలందరూ కూడా ముందుకొచ్చి సహకరించి దీన్ని ఇంకా విజయవంతంగా చేయాలి. ములుగు జిల్లా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప భవానీ సహిత రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో 3 రోజులు జరిగే మహాశివరాత్రి జాతర అగ్నికుండ ప్రవేశం, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బలిహరణ, గెలుపు, అభిషేక ప్రసాద వితరణతో ఈవో బిల్లా శ్రీనివాస ఆధ్వర్యంలో ముగిసిందని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 3 రోజుల జాతర దిగ్విజయంగా జరిగిందని ఆలయ ప్రధాన పూజారి ఉమాశంకరాచార్యులు తెలిపారు. అయం మహాత్తస్సు మహాత్తస్త శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వజ్ఞోపశాంతయే. శ్రీ భవానీ సమేత రామలింగేశ్వర స్వామి రామప్ప దేవస్థానం, పాలంపేట గ్రామం, మండలం వెంకటాపురం, జిల్లా ములుగు. ఇక్కడ ఈ రామప్ప దేవాలయంలో నేను అర్చకునిగా పనిచేస్తున్నాను. నా పేరు ఉమాశంకర్. ఈ మహాశివరాత్రి పురస్కరించుకొని 15/2/2026 నుండి 17/2/2026 వరకు 3 రోజుల కార్యక్రమం అత్యంత వైభవంగా ఇక్కడ కన్నుల పండుగ జరుగుతుంది. అదేవిధంగా మొదటి రోజు 15వ తారీఖు ఉదయం సుప్రభాతం, గణపతి పూజ, పుణ్యావాచనము, నవగ్రహాది పూజ, అష్టదిక్పాలకుల పూజ ఉంటుంది. అదేవిధంగా ఉదయం తెల్లవారుజామున 16/2/2027 ఉదయం గణపతి పూజ మరియు సామూహిక అభిషేకాలు, తీర్థప్రసాదాలు ఉంటాయి. అదే రోజు సాయంత్రం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి భద్రకాళి సమేత పూజ, ఖడ్గ పూజ ఉంటుంది. అదేవిధంగా అదే రోజు రాత్రి అగ్ని ప్రజ్వలన, అదే రోజు రాత్రి తెల్లవారుజామున అంటే 20/17/2026
ఉదయం 4 గంటలకు అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది. గెలుపు, తీర్థప్రసాదాలు, ఆశీర్వచనం ఇట్లా ఇక్కడ మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవం ఈ 3 రోజుల కార్యక్రమంగా అద్భుతంగా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ ఈవో బిల్లా శ్రీనివాస్ గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వైద్య సదుపాయం కానీ, నీటి సదుపాయం కానీ, మరియు చలవ పందిళ్ళు ఇలాంటి అన్ని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చెర్లపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తెలంగాణ ప్రాంత విశ్వ హిందూ పరిషత్ ప్రముఖ ఆదర్శ భారతీయన్ ఆవిష్కరించారు. గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించారు. 3 సంవత్సరాల కింద ఇట్లనే మధ్యాహ్నం పూట ఇదే టైం అయింది. ఆ రోజు కూడా 3 సంవత్సరాల కింద మనం కవ్వాల మొట్టమొదటి శివాజీ విగ్రహం పెట్టాం. అంటే ఆ రోజు విగ్రహ శంకుస్థాపన చేసుకునే టైంలోనే ట్రాక్టర్లో ఇంకొక విగ్రహం వస్తుంది. ఆ రోజు నేను అడిగిన ఇది ఎక్కడికంటే ఇంకేదో ఊరు చెప్పారు. రెండో విగ్రహం కూడా ఆ రోజు వచ్చింది. అక్కడికి వచ్చినాక సాహసము అందరికీ తెలిసినది, కానీ ఆయన గురించి ఇంకా చాలా విషయాలు తెలియదు. మీద ఉన్న భక్తి, ధర్మం మీద ఉన్న భక్తి, గురువు మీద ఉన్న భక్తి, తనకు ఒక వ్యూహం, అనేక విషయాలు ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మనం ఒక తల్లిలాగా పూజిస్తాము. ఈ తల్లికి దేశాన్ని విడగొట్టిన వాళ్ళ విగ్రహాలు ఉండేవి, కానీ శివాజీ మహారాజ్ విగ్రహం ఉండకపోయేది. చిన్న పిల్లలు అప్పుడు 14-13 ఏళ్ల పిల్లలు అందరూ కూడా కూర్చొని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఊరికి ఒకటి ఉండాలని మాట్లాడుకునేటోళ్ళు. ఇలా వాళ్ళు పెద్దోళ్ళు అయింది. వాళ్ళే మీరే ఇప్పటి సమాజం మీ వల్లనే అందరూ ముందుకెళ్ళాలి. ఇదే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఇచ్చిన మనకు. నల్గొండ జిల్లా దిండి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో శంకర నేత్రాలయ సౌజన్యంతో ఉచిత కంటి శుక్లాల చికిత్స శిబిరం ప్రారంభమైంది. దివంగత గోలి నరసింహారెడ్డి, గోలి కిష్టమ్మల జ్ఞాపకార్థం గోలి బుచ్చిరెడ్డి, డాక్టర్ కటూరి శోభారాణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 19 నుండి 25 వరకు పరీక్షలు, ఫిబ్రవరి 23 నుండి 27 వరకు ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఐ క్యాంపు ఆర్గనైజ్ చేసే సంస్థ పేరు శంకర నేత్రాలయ. ఈ సంస్థ చాలా రోజుల నుండి పనిచేస్తుంది. ఇది 1978లో చెన్నైలో బద్రీనాథ్ అనే ఒక పద్మ విభూషణ్ అవార్డు స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత చాలా గొప్పగా పెరిగింది. 1988లో మా యుఎస్ఏలో ఆచార్య గారు అని స్టార్ట్ చేశారు. అప్పటి నుండి లాస్ట్ ఆల్మోస్ట్ 40 years we are serving the people of India, to do a free eye service all over India. And ఆపరేషన్ చేసేటట్టు అయితే వాళ్ళని ఇక్కడనే ఉంచుతాము. వాళ్ళు 2 days తర్వాత ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఇది చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మేము జనరల్ గా ఈ ఫుడ్ కూడా అరేంజ్ చేశాము. పేషెంట్స్ డిఫరెంట్ పేషెంట్స్ తోటి ఎవరైనా వచ్చారో వాళ్ళకైతే కంపల్సరీగా ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా ఈ ఫుడ్ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శివాజీ మహారాజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తూ శోభయాత్ర చేశారు. కమ్మెటస్ జ్యోతి శ్రీకాంత్ రెడ్డి, నవారి శ్రీనివాస్ రెడ్డి, కంచర్ల శ్రీశైలం యాదవ్, రాగం దేవేందర్ యాదవ్, గట్టుపల్లి పాండు పాల్గొన్నారు. కమిటీ తరఫున తెల్లాపూర్ శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా తెల్లాపూర్ గ్రామం నుండి ఇంద్రనగర్ వరకు భారీ ఎత్తున పాదయాత్ర చేయడం జరిగింది. మరి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలు మరిన్ని ఎవరు మర్చిపోకుండా ధర్మాన్ని కాపాడుదాం, హిందూ మతాన్ని కాపాడుకొని మన సమాజానికి ముందుగా జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మంచిర్యాల కార్పొరేషన్ 6వ డివిజన్ నూతన కార్పొరేటర్ గా ఎన్నికైన కేతా రాజేష్ ను యువత సాల్వతో ఘనంగా సన్మానించారు. తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కొంచెం సదానందం, బీసీఎన్ న్యూస్ రిపోర్టర్ జీవన్ బాబు పాల్గొన్నారు.
అయ్యో నువ్వు వస్తాను నారాజు మంచిగా 36 స్నాప్లు అనుకుంటారా ఏమన్నా 35 మెమరీ పట్టు పట్ట 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 అలా మంచిగా సెలెక్ట్ చేసుకుని వాడు సేవ్ చేసుకుంటాడు అదే కదా. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని నర్సాపూర్ మున్సిపల్ కొత్త పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వలిగొండలో నూతన రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. రాయగిరికి చేరుకున్న స్వామివారి అఖండ జ్యోతి పాదయాత్రకు స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లాలయ్య. కడియం శ్రీహరి వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. దేవరకొండలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్. కందమల్లు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బిర్లాలయ్య. బిసిఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.